హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ 65 అయితే చేసుకుందాం. దొండకాయ కర్రీ అంటేనే కర్రీ అయినా ఏదైనా ఎక్కువగా ఎవ్వరం ఇష్టపడం కదా. ఇలా డిఫరెంట్గా చేసుకుంటే ఇష్టంగా తింటాం. సో నేను ఒక పావు కేజీ దొండకాయలు అయితే తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. దానిలోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పెడు శనగపిండి వేసుకోవాలి. అదే కప్పుతోటి బియ్యం పిండి వేసుకోవాలి. దీనిలోకి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ అలా చిలకరించుకుంటా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటే ఉప్పు కారం అనేది దొండకాయలకు వెళ్ళి మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని మనకు అవసరం ఉన్నంత ఆయిల్ వేసుకొని ఈ దొండకాయలను ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు కదల్చకుండా అలాగే వదిలిపెట్టాలి. అప్పుడు మంచిగా దొండకాయలు అనేది వేగిపోతాయి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇప్పుడు తిప్పి వేసుకోవాలి. ఇలా ఇంకా దొండకాయలలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే పిల్లలమైనా పెద్దలమైనా ఇష్టంగా ఈ సాంబార్ చేసుకున్నప్పుడు ఇవి పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే టమాటా రసం, నేనైతే టమాటా రసం చేసినప్పుడు ఖచ్చితంగా దొండకాయ 65 అయితే చేస్తాను. ఎందుకంటే పిల్లలు అయినా మనమైనా ఇష్టంగా పక్కన పెట్టేసుకొని తింటాం కదా. మిగిలినవి కూడా ఇలాగే వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో దొండకాయ 65. ఇప్పుడు కొన్ని పల్లీలు వేయించుకుందాం. ఇలా పల్లీలను కూడా వేయించుకొని తీసి ఇందులో కలుపుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు వేయించుకుంటున్నాను. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఈ దొండకాయ 65లోకి పల్లీలు, కరివేపాకు ఇలా పైన వేసుకుంటే మంచి లుకింగ్ బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం చేత్తో ఇలా కలుపుకోవాలి. చూడండి దొండకాయ 65 ఎంత చక్కగా వచ్చిందో. ఎవరైనా ఇష్టపడతారు. సేమ్ ఫంక్షన్లలో ఎలా ఉంటుందో ఇలా చేసుకుంటే అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది దొండకాయ 65. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.